నానా పులివచ్చి అనే విధంగానే జరిగింది కేబినెట్ విస్తరణ. ఇక రేపు మాపు అంటూ ఊరిస్తూ ఊరడిస్తూ ముహూర్తం ఖరారైంది అనుకుంటూ మీడియాను కూడా తప్పుదోవ పట్టించిన ఢిల్లీ పెద్దలు, రాష్ట్ర సర్కార్ పెద్దలు ఇక రేపే ఉంది అని చెప్పి ఒక లీక్ ఇచ్చారు. ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో భాగం అనుకున్నారు. మీడియా కూడా బాగా కన్ఫ్యూజ్ అయింది. రాత్రి వరకు రాజ్భవన్ వర్గాల నుంచి సమాచారం రాకపోవడంతో ఉంటుందా ఉండదా అని ఎంక్వైరీ చేయడంలోనే మీడియా ముప్పు తిప్పలు పడ్డది. ఆఖరికి ఒక ముగ్గురిని మాత్రం చేస్తామన్నారు. దాంట్లో 2 ఎస్సీలు, ఒక ముదిరాజు బీసీ అన్నారు. ఆ ఎస్సీలలో కవ్వంపల్లి సత్యనారాయణ పేరు దాదాపుగా అందరూ చెప్పారు. కానీ చివరి నిమిషంలో పేరు మారింది. అడ్లూరి లక్ష్మణ్ పేరు వచ్చి పడింది ఎస్సీ మాదిగ వర్గానికి సంబంధించి. ఇది అందరూ ఊహించని పరిణామం. కొన్ని మీడియా, ప్రధాన మీడియా కూడా కవ్వంపల్లి సత్యనారాయణ పేరే రాసుకున్నాయి. వాళ్ళు ఇచ్చిన లీకులు, వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం. అంటే పెద్దలకు కూడా సమాచారం పూర్తిగా ఇవ్వకుండా ఒక సస్పెన్స్ని మెయింటైన్ చేస్తూ ఢిల్లీ పెద్దలు చివరి వరకు దీన్ని లాక్కొచ్చారు. ఒక మూడింటిని అట్లాగే ఆశలు పెడుతూ బుజ్జగింపుల కోసం ఒక మూడింటిని వదిలిపెట్టారు. అవి ఎప్పుడు చేస్తారో తెలియదు. కానీ ఈ మూడిట్లో మాత్రం 2 ఎస్సీలు, ఒక బీసీకి ఇచ్చారు. అయితే ఆ ఎస్సీలో వివేక్ ఇస్తే చాలా గొడవలు అవుతాయి అని చెప్పేసి మాల సామాజిక వర్గంలో చాలా వ్యతిరేకత వస్తుంది. మళ్ళీ అంటే మాదిగలు కావాలంటారు. మాలల్లో ఆయన పట్ల సరైన అది లేదనేది చాలా సీఎం వర్గాల నుంచి కూడా ఢిల్లీ పెద్దలకు ఒక సమాచారం పోయిందనే ప్రచార నేపథ్యంలో ఒక మాదిగ కూడా ఇవ్వాల్సి వస్తుందని చెప్పి దాంట్లో కవ్వంపల్లి సత్యనారాయణ పేరుని సీఎం సూచించినట్టుగా మనకు తెలిసింది. అయితే ఢిల్లీ పెద్దలు చివరి నిమిషంలో సీఎంకు కూడా షాక్ ఇచ్చారు. ఏదంటే సత్యనారాయణ పేరు బదులు సీనియర్ అయిన మాదిగల్లో సీనియర్ అయిన అడ్లూరి లక్ష్మణ్ పేరుని యాడ్ చేసి పంపించడంతో సీఎం కూడా షాక్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. పొద్దున లేచే వరకు అసలు ఎవరి పేర్లు ఉన్నాయి, మా పేరు వచ్చిందా, మీ పేరు వచ్చిందా, అసలు కేబినెట్ విస్తరణ నిజమేనా, అవుతుందా కాదా అని ఆ పార్టీ నేతలకే, ఆశావాహులకే నమ్మకం లేని పరిస్థితి ఉండే. ఆ తర్వాత క్లారిటీ రాగానే అంతా ఇక అల్కపాన్ పెక్కారు. ఇటు సుదర్శన్ రెడ్డి రాజీనామా చేస్తా అని, రాజగోపాల్ రెడ్డి అందుబాటులో లేకపోవడం, అక్కడ ప్రేమ్ సాగర్ వీళ్ళంతా కూడా అందుబాటులో లేకపోవడంతో మీనాక్షి నటరాజన్ స్వయంగా వాళ్ళ ఇళ్ళలోకి పోయి మీకు తర్వాత క్రమంలో అన్ని సర్దుబాటు చేస్తాము, మీకు ఇస్తామని చెప్పినా ఇంకా మూడింటిని ఆశ చూపిస్తూ అట్లాగే 30 మందికి ఆశలు పెడుతూ బుజ్జగింపుల పర్వం అయితే కొనసాగింది. మొత్తానికి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ని తలపించే విధంగా మీడియాను కూడా కన్ఫ్యూజ్ చేస్తూ జరిగిన ఈ కేబినెట్ విస్తరణకు సంబంధించి ఇద్దరు అంటే ముదిరాజుకి ఇస్తామని చెప్పి ఒక మాట అయితే నిలబడింది. ఇక్కడ 2 మాత్రం రాహుల్ కోట అనే ప్రచారం జరుగుతుంది. ఒకటి వివేక్ విషయంలో సీఎం మొదటి నుంచి అడ్డుకుంటున్నారనే ప్రచార నేపథ్యంలో వివేక్ ఖచ్చితంగా ఇవ్వాలి అనేది అక్కడ ఢిల్లీ పెద్దల నుంచి, రాహుల్ కోట నుంచి మాత్రమే సాధ్యమైంది. సీఎంకు రేవంత్ రెడ్డికి అసలు ఇష్టమే లేదు. అట్లాగే ఇక్కడ కవ్వంపల్లి సత్యనారాయణ పేరు బదులు అడ్లూరి లక్ష్మణ్ పేరు రావడం అంటే ముదిరాజ్ కోట సీఎందే, ఇక్కడ ఎస్సీ మాదిగ కోట సీఎందే. కానీ వివేక్ మాత్రం రాహుల్ కోటాలో వచ్చినట్టుగా మనకు కనబడతా ఉంది. వివేక్ అసలు మంత్రి పదవి వస్తుందా అనేది చివరి నిమిషం వరకు కూడా సస్పెన్స్గా ఉండే, అసలు ఇవ్వడం లేదు, వ్యతిరేకత బాగా ఉంది, రావడం లేదు. తర్వాత ఆయనని స్పీకర్గా చేస్తూ గడ్డం ప్రసాద్కి ఇస్తారు. అట్లాగే మల్లెడ్డి రంగారెడ్డికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అని చెప్పుకుంటుండే కాబట్టి ఆయన కూడా చెక్ పెట్టేందుకు గడ్డం ప్రసాద్ని తెర మీద తీసుకురావాలి. ఇవన్నీ సమీకరణలు జరిగినా, ప్రచారం జరిగినా వివేక్ వస్తుందని మాత్రం ఎవరు ఊహించలేదు. వివేక్ని గట్టిగా అడ్డుకునే ప్రయత్నం అయితే జరిగింది, కానీ వాళ్ళు వినలేదు. రాహుల్ కోటాలో వివేక్కి మంత్రి పదవి రావడం, తర్వాత మా వివేక్ ఇస్తే మాత్రం మాదిగకి ఇవ్వాల్సిందే, గొడవ అవుతుందని చెప్పి సీఎం ఏదైతే ప్రతిపాదన చేసిండో ఢిల్లీ పెద్దల దగ్గర ఆయనకు తగ్గట్టుగానే ఆ మాట అన్నందుకుగానే ఆయన పేరుని మాత్రం అక్కడ ఆయన సూచించిన పేరుని, రేవంత్ రెడ్డి సూచించిన పేరుని మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. కవ్వంపల్లి సత్యనారాయణ పేరు కాకుండా మాదిగలో సీనియర్ అయిన అడ్లూరి లక్ష్మణ్ పేరుని మాత్రం అధిష్టానం ఓకే చేసి పంపించింది. అది జీవన్ రెడ్డికి ప్రియ శిష్యుడు అడ్లూరి లక్ష్మణ్. ఆ విధంగా జీవన్ రెడ్డి పంతం కూడా నెగ్గినట్టుగా అధిష్టానం ఆయనకు కూడా కొంత కన్విన్స్ చేసినట్టుగా, ఆయనకున్న మొన్నటి వరకు ఉన్న అసంతృప్తిని కొంత బుజ్జగించినట్టుగా అవుతుందని చెప్పి సీఎం మాటను పక్కన పెట్టేసి 2 రాహుల్ కోటాలో ఇప్పుడు వచ్చినట్టు, 3 ఒకటి మాత్రం ముదిరాజులకు హామీ ఇచ్చినట్టుగా మీకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, ఒక మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఏదైతే ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు మాత్రం ముదిరాజులకు ముందుగా ఏదైతే మాట ఇచ్చారో దాని మేరకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి అతనికి మంత్రి పదవి ఇచ్చారు. అంటే ఇక్కడ ముదిరాజుది ముందుగా అనుకున్నదే. రాహుల్ కోటాలో మాత్రం 2కి వచ్చినట్టుగా మనం ఇక్కడ భావించాలి. ఒకటి మాత్రం సీఎం కోటాలో వచ్చినట్టుగా మనం అనుకోవాలి ముదిరాజుది. అయితే ఇంకా 3 సీట్లలో మాత్రం ఇక నాకు వస్తుంది, రెడ్డికి సుదర్శన్ రెడ్డికి వస్తుంది, రాజగోపాల్ రెడ్డికి వస్తుందనో, ఇంకోరికి వస్తుందనో, ఒక మైనార్టీకి వస్తుందనో ఏదో అనుకుంటున్నారు. కానీ నిజానికి కూడా చాలా టైం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు కీలకమైన పెద్దల్ని వాస్తవం అడిగినప్పుడు ఒక 4 నెలల సమయం అయితే పడుతుంది. మళ్ళీ మూడో విడత మంత్రివర్గ విస్తరణ కానీ చెప్పడం కూడా అంటే దీన్ని కూడా బాగా లాంగ్గా తీసుకుపోతూ ఉంటారు. కాబట్టి ఇక ఈ మంత్రివర్గ విస్తరణ ఇక్కడ క్లోజ్ చేసేసి దీంతోనే నడిపించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. మొత్తానికి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించింది ఈ క్యాబినెట్ విస్తరణ. 3 సీట్లతో సరిపెట్టినా కానీ మీడియాని కూడా కన్ఫ్యూజ్ చేసి తెల్లారి వరకు కూడా అసలు సమాచారమే కరెక్ట్గా లేకుండా క్లారిటీగా అనుకున్నట్టుగా ఢిల్లీ పెద్దలు ఏదైతే అనుకున్నారో ఆ ప్రకారం చకచకా జరిగిపోయాయి అన్నీ.